బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని ఏసీబీని ఈడీ కోరినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది. హెచ్ఎండిఏలో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ని ఒకవైపు రిఫర్ చేస్తూ ఉంది. అయితే ఇది మనీ లాండరింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి ఇప్పుడు లేఖ రాయడం మనం చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయనేటువంటి ఎంక్వైరీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏసీబీకి ఈ రకంగా వారు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరొక అప్డేట్ మనకు అందుతోంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా అందులో పొందుపరచడం కూడా జరిగింది. అయితే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏసీబీకి ఈడీ ఈరోజు లెటర్ రాయడం అనేది మరొక టర్న్గా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఎంత మొత్తంలో అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి, మెయిన్గా గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేటువంటి అంశాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అప్పట్లో కేటీఆర్ దీనికి సంబంధించి 55 కోట్ల ఫండ్స్ను రిలీజ్ చేశారు. ఎవరి అనుమతులు లేకుండా కూడా ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అందులో A1గా కేటీఆర్ను కూడా యాడ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏసీబీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా స్పీడప్ చేసేసింది. ఇప్పటికీ కూడా ఒక టీంని ఏర్పాటు చేసింది. ఆ టీం హెచ్ఎండిఏలో ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ను కూడా తెప్పించబోతూ ఉన్నారు. 1 or 2 డేస్లోనే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇది కంప్లీట్గా మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి కేసు కాబట్టి, అంటే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు అయ్యేలా ఉంది కాబట్టి ఈడీ అధికారులు కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గరికి రావటం, ఏసీబీకి సంబంధించి ఇప్పుడు లేఖ రాయడం అనేది మనం చూడొచ్చు. అటు ఏసీబీ కేసుతో పాటుగా కేటీఆర్ ఈడీ కేసుకి సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రభుత్వ నిధులు అసలు ఎంత పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యాయి, అసలు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి, దీని వెనుక అనే దానికి సంబంధించి కూడా ఈడీ ఇప్పుడు ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. దానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన కొన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఏసీబీ విచారణతో పాటుగా ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి అవి ఎంత మొత్తంలో అయ్యాయి, అంటే దీని వెనక అసలు ఎంత పెద్ద ఇది ఉంది అనేటువంటి తేల్చే పనిలో కూడా ఈడీ అధికారులు నిమగ్నం అవుతారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏసీబీని దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఇప్పటికే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సంధ్య, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫార్ములా రేస్ సంబంధించిన కేసు వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఏసీబీకి లేఖ రాసింది. ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన దుర్వినియోగం అయ్యాయి అని తెలపాలంటూ కూడా ఏసీబీకి ఈడీ కొద్దిసేపటి క్రితం ఒక లెటర్ రాసింది. ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా పూర్తి సంబంధించిన కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలంటూ కూడా లేఖలో పేర్కొంది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వివరాలను కూడా ఈడీ కోరింది. దీంతో పాటు దానకిషోర్ ఫిర్యాదు సంబంధించిన కాపీని కూడా తమకు పంపాలంటూ కూడా చెప్పి, దీంతో పాటు ఇప్పటికే ఈ ఫామ్ రేస్ సంబంధించి కూడా 3 విడతలకు సంబంధించి కూడా వివిధ జాతీయ బ్యాంకుల అమౌంట్ కూడా సదరు కంపెనీలకు పంపినట్టు చెప్పిన నేపథ్యంలో సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలను కూడా తేదీలు సహా కూడా తమకి ఇవ్వాలంటూ కూడా ఈడీ తమకి ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొంది. కాబట్టి ఇందుకే ఇప్పటికే ఈడీ సంబంధించి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ కూడా
దీనికి సంబంధించి ఇవి దానకిషోర్ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోకపోతుంది. ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం, ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ సంబంధించిన వారిని కూడా ఇందులో A1, A2, A3గా పేర్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు సంబంధించి అనేక కోణాల్లో సంబంధించి కూడా విచారణ అధికారులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అవ్వడం, ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇవ్వాలంటున్న నేపథ్యంలో కూడా తాజాగా ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే విదేశాలకి వివిధ రూపాల్లో కూడా సంబంధించిన అమౌంట్ కూడా అయినట్టుగా ఆరోపణలు అభియోగాల నేపథ్యంలో తాజాగా ఏసీపీ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తున్న సందర్భంలో ఈడీ లేఖ రాయడం కొంత చర్చాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే కిరణ్, ఒకవైపు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏసీబీ ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏలో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈడీ కూడా అటాచ్ అయింది కాబట్టి, అంటే కేటీఆర్ ఇందులో A1 గా ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవాలి నెక్స్ట్ స్టెప్స్? అంటే అటు ఈడీ నుంచి, ఏసీబీ నుంచి, రెండు చోట్ల నుంచి కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మస్ట్ గా. ఖచ్చితంగా నిధుల దుర్వినియోగం ఒక అభియోగం ఉంది కాబట్టి ఇప్పటికే ఏసీబీ 4 సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం, అందుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు సంబంధించిన అధికారాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ముందుగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఏసీబీ తన పని తను తీసుకోబోతే ఇప్పటికే దీనికి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయ్యి అందుకు సంబంధించిన వివరాలు అడిగింది. కాబట్టి వీరు అభియోగాలకు సంబంధించి ఎవరైతే వీరి దగ్గర ఆధారాలు ఉన్నాయో వాటిని కూడా ఈడీకి పంపించే అవకాశం కానీ ముందుగా ఏసీబీ విచారణ చేసిన తర్వాత కూడా అందుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఉంచాల్సింది. అప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఈ ఏసీబీకి ఈడీ లేఖ రాసినట్టుగా మనం చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఏసీబీ కూడా పలు సెక్షన్ల కింద కూడా సంబంధించి కేసు నమోదు చేయడం, ముందుగా ఎవరైతే నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ సదరు అధికారి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత A1, A2 ఉన్న వారికి, A3 వారికి నోటీస్ సర్వ్ చేయాల్సింది. ఏసీబీ ప్రాసెస్ కొనసాగి ఈడీ ఇచ్చిన లేఖకి ఏ విధంగా స్పందించి వారి అడిగిన వివరాలు లేదా చూడాలి. రైట్ కిరణ్. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయో తెలపాలని చెప్పి కూడా ఏసీబీని ఈడీ కోరిన పరిస్థితి ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి ఈడీ కూడా ఇప్పుడు జాయిన్ అయింది. దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా ఈడీ పంపించాలని చెప్పి ఏసీబీని కోరిన లేఖలో ప్రస్తావించింది. లావాదేవీలు జరిగినటువంటి ఆ స్పెసిఫిక్ డేట్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఏసీబీని ఈడీ లేఖ ద్వారా కోరింది.